దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలుగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఈ సమయంలో మీ అందరికీ ఓ ప్రశ్న నేను వేస్తున్నాను. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు చనిపోతే ఈ చనిపోయిన వాళ్ళు మరల ఒకనాటి కాలంలో లేస్తారా లేవరా? నేను రెండోదిగా అడుగుతున్నాను, మృతులు లేపబడతారా లేపబడరా అనే దాంట్లో రెండోది, యేసును నమ్మిన వారు లేస్తారా, నమ్మని వారు కూడా లేస్తారా? ఈవేళ చాలామంది 50 సంవత్సరాలుగా చర్చికి వెళ్ళినా కానీ సరిగ్గా నేర్చుకోవట్లేదు. మృతులు లేస్తారా తెలీదు, యేసు నమ్మినోడు లేస్తారా తెలీదు, నమ్మనోడు లేస్తారా తెలీదు, ఇది తెలుసా తెలీదు, తెలిసి తెలీదు. అయితే ఓ మాట, యేసు వారు సమాధిలో నుంచి లేచారా లేవలేదా? యేసు వారు లేచారు. దేవుడు లేవడంలో కూడా కొంతమంది సందేహాలు ఉంటాయి. యేసువారు లేస్తారని చెప్పినా కానీ శిష్యులు సమాధి దగ్గరికి రాలేదు. స్త్రీలు వచ్చారు కానీ సమాధిపై ఆ సుగంధ ద్రవ్యాలు వేయటానికి వచ్చారు కానీ సమాధిలో నుంచి లేచే యేసును చూడటానికి రాలేదు. మగ్దలేనే మరియా ఖాళీ సమాధిని చూచి యేసు లేచారు అని సంతోషించి గంతులేయలేదు, కానీ నా యేసు దేహాన్ని ఎవరో ఎత్తుకుపోయారు అని ఏడ్చింది. అంటే నమ్మలేదామే. శిష్యులు నమ్మలేదు. ఎమ్మాయి శిష్యులైన వారే యేసు లేచిన కార్యం నమ్మలేదు. యేసు వారి మధ్యకు వచ్చి చెప్పారు. అలాగే ప్రభునందు ప్రియులారు, ఈవేళ కూడా యేసు లేచారు అని ఈ మాటలు లోకములో ఉన్న కొందరు నమ్మరు, కానీ క్రీస్తు నమ్మిన వారు మాత్రం ఖచ్చితంగా యేసు లేచారు అని నమ్ముతారు. చర్చికి వెళ్ళే ప్రతి వ్యక్తి యేసు లేచారు అని ఒకవేళ యేసు లేచారు అని నమ్మకపోతే అది నమ్మకమే కాదు, ఇంకా అది దేవుని నమ్మినట్లు కాదు. మీలో ఎవరైనా కానీ యేసు తిరిగి లేచారు, ఆయన లేపబడ్డారని మీరు ఒకవేళ నమ్మకపోతే మీరు యేసయ్య బిడ్డలు కాదు. మీ విశ్వాసం వ్యర్థం, మీ ప్రార్థన వ్యర్థం, మీరు పరలోకానికి వెళ్ళరు. యేసు లేచారు అని నమ్మకపోతే మన విశ్వాసం దేని మీద అంటే పునరుద్ధానం మీద. కొరింథీ మొదటి పత్రిక 15:3 చూస్తే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదటి మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. బలో యేసు మహారాజుకో. ఇదే సువార్త. బైబిల్లో ముఖ్యమైనది ఏమిటంటే ఇది నమ్మాలి. లేఖనాల ప్రకారం యేసువారు సిలువేయబడి చనిపోయారు, సమాధి చేయబడ్డారు. 3వ దినమందు లేఖనాల ప్రకారం లేస్తాను అని చెప్పిన ప్రకారముగానే యేసువారు లేచారు. అంటే యేసు నమ్మిన వారెవరైనా నమ్మాము అంటే వారు యేసు సిలువ వేయబడింది నమ్మాలి, చనిపోయింది నమ్మాలి, సమాధి చేయబడింది నమ్మాలి, 3వ దినమందు లేచింది నమ్మాలి. అలా నమ్మలేదనుకోండి, మీలో ఎవరైనా నమ్మకుండా బాప్తిసం పొందారనుకోండి, అసలు ఇది బాప్తిసమే కాదు. అలాగ నమ్మకుండా మీరు బాప్తిసమాన్ని పొందితే మీ పేరు పరలోకములో వ్రాయబడలేదు. మనం రక్షణ పొందినప్పుడు మన పేరు పరలోకములో గ్రంథం ఉంటుంది, జీవ గ్రంథం. అందులో వ్రాయబడతా మన పేరు. జీవ గ్రంథం అందు ఎవరి పేరైతే వ్రాయబడదో వారు అగ్ని గుండములో వేయబడతారు అని మన ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయములో చివరిలో చూస్తున్నాం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడెను. అంటే ప్రతి వారి పేరు ఏ గ్రంథములో ఉండాలి? ఇంకో మాట అడుగుతున్నాను, జీవ గ్రంథములో ఉండే పేర్లు కొట్టేయబడతాయా? జీవ గ్రంథములో ఉండే కొందరి పేర్లు కొట్టేయబడతాయి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనములో చూస్తే, జయించువాడు వాలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును,
జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అంటే ఈ వచనాన్ని బట్టి జీవ గ్రంథములో నుండి పేర్లు కొట్టివేయబడే ప్రమాదము ఉన్నట్టా లేనట్టా? నీవు యేసు ప్రభు సిలువేయబడ్డారో నమ్ముతున్నానో, సిలువలో చనిపోయారో నమ్ముతున్నానో, సమాధి చేయబడ్డారో నమ్ముతున్నానో, తిరిగి లేచారో నేను నమ్ముతున్నాను. యేసు ప్రభువని నేను నమ్ముతున్నాను. నా నిజ దేవుడు యేసే, నా రక్షకుడు యేసే, నాకు మోక్షం ఇచ్చేది యేసే, నేను చనిపోయినా లేపేది యేసే. అలాగూ నమ్మి బాప్తిస్మాని పొందిన వారి పేర్లు పరలోకములో జీవ గ్రంథమందు వ్రాయబడతాయి. బోలో యేసు మహారాజుకు. దేవుని సముఖ జీవక వేళలో, దేవుని సముఖ జీవ గ్రంథములో నీ పేరు నదా, నా పేరు నదా, నీ పేరు నదా, నా పేరు నదా. బోలో యేసు మహారాజుకు. మరి ఇప్పుడు కొట్టేస్తారు. నీవేనాడైతే ఈ కార్యాలు నమ్మడం లేదో, నీ విశ్వాసంలోంచి పడిపోయావో, దేవుల్లో నుంచి ఎదిగే నీవే పడిపోయావో, పాపాన్ని బట్టి, వ్యభిచారాన్ని బట్టి, స్త్రీకాలని బట్టి, నీ చేతిలో ఉండే మొబైల్ బట్టి, లేకపోతే నీకు భార్య ఉన్నా కానీ వేరే స్త్రీని భార్యగా నీవు ఆశించటాన్ని బట్టి, నీకు దేవుడంటే లెక్క లేకపోతే నీ పేరు కొట్టేస్తారు. ఇక్కడ యేసు లేచారని నీకు నమ్మకం లేదు. ఇంకా నీ కోసం చనిపోయారంటే నీవెలా పాపం చేస్తావు? యేసు ప్రభు కొరకు ఏదైనా విడిచిపెడతా. యేసు ప్రభు కొరకు బంధువులనా, స్నేహితులనా, ఇరుగు పొరుగు వారినా ఏదైనా నష్టపోయినా కానీ నాకు ఇష్టమే యేసు ప్రభు కొరకు. ఇప్పుడు నమ్మినట్లు ఇప్పుడు నీ పేరు తుడిచిపెట్టబడదు. సువార్త అంటే ఏమిటంటే యేసు లేఖనాల ప్రకారం సిలువ వేయబడి, సిలువలో వేలాడి చనిపోయి, సమాధి చేయబడి 3వ దినమందు లేచారు. దీని పేరే ఉపదేశం, దీని పేరే సువార్త. ఇది నమ్మితేనే ఆ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడద్ది. అమ్మా, మీలో ఎవరి పేరైనా కానీ కొట్టివేయబడిందేమో ఒక్కసారి చూసుకోకపోతే రేపు చాలా నష్టపోతావు. రేపు రాకడ వచ్చినప్పుడే పేర్లున్న వాళ్ళు వెళ్ళిపోతారు, పేర్లే నీవు మిగిలిపోతావు. ఇప్పుడు చెప్పండి, యేసు వారు లేచారు అనే దాంట్లో నో డౌట్, సందేహం లేదు. కానీ యేసు నందు చనిపోయిన వారు లేస్తారా లేవరా? ఎప్పుడు లేస్తారు? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, క్రీస్తు నందున్న మృతులు ఎప్పుడు లేస్తారంటే రెండో రాకడ కాలములో ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇప్పుడు చెప్పండి, యేసు నందున్న మృతులందరూ ఏమైపోతారు? లేస్తారా లేవరా? ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు, ఈ రోజే రాకడనుకోండి, ఈ రోజు వరకు క్రీస్తు నందు ఎవరున్నారో వాళ్ళందరూ లేస్తారు. అంత్యదినమందు దూత బూర నూదుచుండగా, నిత్యవసరంబు తెల్లవారగా, రక్షణందుకొన్నవారి పేర్లు పిలుచుచుండగా, నేను కూడా చేరియుందునచ్చటన్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందునచ్చటన్. ఆకాశ మండలానికి యేసు వారు రాగానే రక్షణ అందుకున్న వారి పేర్లే పిలుస్తారట. ఆ పిలువబడిన వారందరూ కూడా ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతారు. రక్షణ అందుకున్న మనము అంటే సజీవులమై నిలిచి ఉండే మనం, మన పేర్లు పిలుస్తారు. మరి చచ్చిపోయిన పేర్లు పిలుస్తారా?
క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి ఉదయంబున భక్తులార కూడి రండి అందు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు అచ్చట. ఒకవేళ యేసయ్య రాకడ కంటే ముందు నేను చనిపోతే క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టు ఉదయంబున భక్తులారా కూడి రండి. పిలుస్తారట, భక్తులారా, చనిపోయిన వాళ్ళారా మీరు లేవండి, మీరు నిద్రిస్తున్నారు కానీ మీరు చనిపోలేదు, లేవండి అని చెప్పినప్పుడే ఒకవేళ యేసయ్య రాకడ కంటే నేను ముందు చనిపోతే నేను కూడా చేరియుందు అచ్చటం. అంటే భక్తుడు ఇక్కడ పాడేది ఏమిటంటే, నేను కూడా యేసయ్య రాకడ టైంలో యేసు ఎలాగైతే సమాధిలోంచి లేచారో నేను కూడా తిరిగి లేస్తాను. బోలో యేసు మహారాజుకు. అమరత్వము అంటే ఏంటి? చావు లేని స్థితి. అంటే దేవుడు మనకేమిస్తారు? చావులేని స్థితి, శాశ్వత మహిమ అతనిదే. చావులేని స్థితి, శాశ్వత మహిమ అతనిదే. మహిమలోకం నాకు మళ్ళీ నావా మహిళను పెట్టి ప్రభు. బోలో యేసు మహారాజుకు. యేసునందు మృతులైన వారందరూ కూడా లేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను, యేసునందు మృతులైన వారు మొదట మేఘం ఎక్కుతారా, లేక సజీవులమైన మనము ముందు మేఘం ఎక్కుతామా? మృతులైన వారు ముందెళ్ళరు, సజీవులు ముందెళ్ళరు. వాళ్ళు మనము కలిసి ఆకాశ మండలానికి వెళ్తాం. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా. అంటే ముందు వాళ్ళ, తర్వాత మనమా? ఏకముగానా? ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. మత్తయి సువార్తలో 22వ అధ్యాయము 31వ వచనములో మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనయ్యున్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? యేసునాథుడు అంటున్నారు, దేవుడు ఏం చెప్పారు పాత నిబంధనలో, అవి మీరు చదవలేదా? అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, అంటే అన్ని కాలాల్లో ఉండే దేవుణ్ణి నేనే. దేవునికి చావు లేదు. 32వ వచనాన్ని చూస్తే ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పిన యేసు వారు అంటున్నారు, నేను ఎవరికి దేవుణ్ణి అంటే సజీవులకే, చచ్చినోళ్ళకి దేవుణ్ణి కాదు. అంటే చచ్చినోళ్ళు అంటే యేసు నమ్మి చనిపోయినోడు కాదు సుమా, నరకములో చచ్చిపోయిన వాళ్ళు. రేపు నరకానికి వెళ్ళిపోతారే, ఆడగాయన దేవుడు కాదు. అపోస్తలుల కార్యముల గ్రంథములో 4వ అధ్యాయము 2వ వచనం, వారు ప్రజలకు బోధించుటయు యేసుని బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి. అందరూ వినాలి, ఆది క్రైస్తవ సంఘం ఏం చెప్పింది? యేసుని బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగును. ఓ లోకమందున్న మానవులారా, మీరు యేసు నమ్మితే యేసు లేచినట్లుగా మీరు లేస్తారు. యేసుని బట్టి మృతులకు పునరుత్థానం కలుగుతుందని మొదటి ప్రసంగాలివి. 33వ వచనములో చూస్తే, ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. పునరుత్థానమును గూర్చి సాక్ష్యము చెప్పగానే దైవ కృప అందరి యందు అధికముగా వచ్చింది. దైవ కృప
బోలో యేసు మహారాజుకు. అంటే బోధలన్నిటికంటే గొప్ప బోధ ఏమిటంటే పునరుత్థాన బోధ. ఈ రోజున చాలా మందికి ఏ బోధిస్తామంటే స్వస్థత బోధిస్తాం. శిష్యులు ఏం చెప్పారు? పునరుత్థానమును గూర్చి బహు బలముగా సాక్ష్యం ఇచ్చారు. అయ్యా, మరి పునరుత్థానం గురించి చెప్పకపోతే ఎట్లా అండి? అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 32వ వచనములో చూస్తే, మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. పౌలు గారు ఏం చెప్పారంటే, చనిపోయిన వాళ్ళు లేస్తారు అని చెబితే కొంతమంది అపహాస్యము చేశారు. మరి కొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పి. కొంతమంది ఏమన్నారంటే, వాళ్ళకి డౌట్ వచ్చింది. కాదు పౌలు, మేము వింటాము, ఇంకోసారి వింటాము, నువ్వు చెప్పే దాంట్లో ఏదో ఉంది. కొంతమంది అపస్యం, ఏమయ్యా చచ్చిన వాళ్ళు ఎలా వేస్తారు? ఏమల్లా చనిపోయిన వాడు లేవు. ఆ రోజుల్లో 2 తెగల వారు ఉండేవారు. ఒకడేమనంటే సద్దూకయ్యులు, పరిసయ్యులు. యూదుల్లో ఉండే ఈ తెగలే ఈ సద్దూకయ్యులు ఉన్నారే, చచ్చిపోయిన వాడు లేవరు అంటారు. పరిసయ్యులు ఉన్నారే, లేస్తారు అంటారు. అందుకే సద్దూకయ్యుల్లో కొందరు వచ్చి యేసు ప్రభువారిని శోధించటానికి వచ్చి, ప్రభువా, ఒక అతను పెళ్లి చేసుకున్నాడు, ఒక ఆమెని, అతను చచ్చిపోయాడు. అతనికి 7 సహోదరులు ఉన్నారు. పెద్దోడు చనిపోయాడు. ఆమెని 2వ వాడు పెళ్లి చేసుకున్నాడు. ఆమెనే, అతను చనిపోయాడు. 3వ వాడు పెళ్లి చేసుకున్నాడు, అతను చనిపోయాడు. 7 చనిపోయారు. పరలోకములో ఆమె ఎవరికి భార్య 7 మందిలో అని అడిగారు. యేసువారు అన్నారు, పునరుత్థానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇవ్వబడరు. పెళ్లి చేసుకోవటం, పెళ్లికి ఇవ్వబడటం ఇలాంటి ఏముండవు పరలోకములో. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. అపోస్తలుల కార్యాల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనములో చూస్తే, వారిలో ఒక భాగము సద్దూకయ్యులను మరి ఒక భాగము పరిసయ్యులనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడును. మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచు. పౌలు గారు అంటున్నారు, మృతుల పునరుత్థానమును గురించి చెబుతున్నాను, నేను విమర్శించబడుతున్నాను. చనిపోయిన వాళ్ళు లేస్తారంటే కొందరు నమ్మట్లేదు. అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయము 20వ వచనములో, లేదా నేను మహాసభ ఎదుట నిలిచినప్పుడు మృతుల పునరుత్థానమును గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలవబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమై తప్ప నాయందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చు. వినాలి ప్రియులారా, ఒకే ఒక తప్పిదం అన్నారు అక్కడ. పౌలు గారు బోధంతా నచ్చింది, అన్నీ బాగున్నాయి, కానీ వారికి నచ్చనిది ఏమిటంటే లేస్తారు అనేది నచ్చలేదు. బాబు, అదేనయ్యా ముఖ్యం. 26వ అధ్యాయము 22వ వచనములో, అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందు వారిలో మొదటి వాడగుట చేత. వినాలి ప్రియులారా, యేసునాథుడట చనిపోయిన వాడు లేవడములో మొదటి వారట యేసు ప్రభువారు. ఈ బైబిల్ మీరు చదవండి. యేసు ప్రభువారు చనిపోయి లేచిన వాళ్ళు మొదటి వారా కాదా? బైబిల్లో యేసు ప్రభువారి కంటే చనిపోయి బ్రతికినోళ్ళు లేరా? సారేపది విధవరాలు కుమారుడే చనిపోతే ఏలియా గారు ప్రార్థిస్తే ఆ కుమారుడు బ్రతికాడు. షూనేమీయురాలు కుమారుడే చనిపోతే ఎలీషా ప్రార్థిస్తే బ్రతికాడు. ఎలీషా చనిపోయి సమాధి చేస్తే కొన్ని రోజులకి ఓ సైనికుడు చనిపోతే ఆ సైనికుడు తీసుకెళ్ళి ఎలీషా సమాధి పక్కన సమాధి చేస్తుంటే ఎలీషా ఎముక తగిలి చచ్చిపోయిన సైనికుడు మరలా బ్రతికాడు. యేసువారు చెయ్యి పెట్టి చిన్నదాన లెమ్మంటే యాయిరు కుమార్తె బ్రతికింది. విధవరాలు కుమారుడు బ్రతికాడు. లాజరు 4వ రోజు మరలా బ్రతికాడు. యేసయ్య బ్రతికించారు. యేసు ప్రభు కంటే ముందు కొంతమంది చనిపోయిన వాళ్ళు బ్రతికిన లేఖనాలు ఉన్నాయా లేవా?
మరి యేసు ప్రభు మొదట ఎలాగవుతారు? ప్రకటన గ్రంథంలో మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు యేసు ప్రభు వారట. మృతుల్లో నుండి ఆది సంభూతునిగా మొదటిగా లేపబడ్డారు. దీనికి అర్థం ఏంటంటే, ఇంతకుముందు చనిపోయిన వాళ్ళందరూ బ్రతికించగా మరలా చనిపోయారు. విధవరాలు కుమారుడే ఇప్పుడు బతికిలేడు. అలాగే షూనేమీరాలు కుమారుడే ఇప్పుడు బతికిలేడు. బైబిల్లో బ్రతికించబడిన వీళ్ళెవరు మరలా చనిపోయారు. కానీ యేసు ప్రభువారు మాత్రం చనిపోయి తిరిగి లేచారు. ఎప్పుడు ఆయనకు చావు లేదు. అందుకే ఆయన మొదటివారు. క్రీస్తు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును, క్రీస్తు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నన్ను చేతులు పైకెత్తు. ఇది యేసునాథ సత్యము, ఇలను చాటుడి నిత్యము. ఇది యేసునాథ సత్యము, ఇలను చాటుడి నిత్యము. ప్రభునందు ప్రియులారా, యేసు లేచారు. ఇంకా ఆయనకి ఏమి లేదు, మరణము లేదు. మరణమా నీ ముల్లెక్కడో, మరణమా నీ విజయం ఎక్కడో? రోమాపత్రికలో 1వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిన యేసువారు నిరూపించబడ్డారు. అసలైన మానవుడు, అసలైన దేవుడు నిరూపించబడ్డారు యేసునాథుడు. ప్రియుల కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? క్రీస్తు బ్రతికించబడితే మీరు లేదని ఎట్లా చెబుతున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. వినాలి. ఆ రోజుల్లో కొరింథీ సంఘములో కొందరు వచ్చి చనిపోయిన వాళ్ళు లేపబడరు అని అంటుంటే సంఘమట ఆ మాటలు నమ్మేసిందట కొరింథీ సంఘం. కొందరు అబద్ధాలు నమ్మేస్తారు, అసత్యాలు నమ్మేస్తారు. మీకెవరైనా ఏదైనా వచ్చి ఈ బోధైనా చెప్పచ్చు, జాగ్రత్తగా ఉండండి. పౌలు గారు అన్నారు, ఇంత త్వరగా మీరు చెదిరిపోయారా? 21వ వచనములో చూస్తే, మనుషుల ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. 42వ వచనములో చూస్తే, మృతుల పునరుత్థానము అలాగే. వినాలి. పౌలు గారి అధ్యాయములో చెప్పేది ఏమిటంటే, యేసు నమ్మిన వారు లేస్తారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, మరియు సమాధిలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందా పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొనెదరు. వినాలి ప్రియులారా, ఈ వచనములో చూస్తే కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి, యేసు లేచారని నమ్మి రక్షణ పొంది జీవగ్రంథ పేర్లున్న వాళ్ళు మరలా తిరిగి లేస్తారు. ఎప్పుడు? 2వ రాకడ సమయంలో లేస్తారు. యేసు నమ్మని వారు లేస్తారా? తీర్పు కొరకు లేస్తారు. చివరి కాలంలో శ్రమలు అయిపోయిన తర్వాత, 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత, చివరిలో యేసు ప్రభువారు చనిపోయిన మృతులందరినీ లేపుతారు. ఆదాము కాలం మొదలుకొని అప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని నమ్మని వారిని లేపబడిన తర్వాత తీర్పు తీరుస్తారు. మరలా శరీరము ధరించుకొని మానవ శరీరాలతో లేస్తారు. మనమైతే మహిమ శరీరాలతో లేస్తాం. ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయము
12వ వచనములో మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడిను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడిను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలోను మృతులను అప్పగించాను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునను మృతులను అప్పగించాను. 14వ వచనములో మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండో మరణం. యేసును నమ్మని వారిని కూడా, రక్షించబడిన వారిని కూడా లేపుతారు చివరిలో. ఎందుకంటే తీర్పుకు లేపుతారు. మానవుడా, నీకు భూమి ఇచ్చాను, ఆకాశం ఇచ్చాను, సూర్యునిచ్చాను, నక్షత్రాలు ఇచ్చాను, చెట్లు చేమలు జీవరాశులు ఇచ్చాను, సమస్తానికి ఇచ్చాను. నీ తల్లి గర్భములో ఉండగా అవయవాలన్నీ ఇచ్చాను. నీ కొరకు సిలువేయబడి నా రక్తాన్ని, శరీరాన్ని, నా ప్రాణం ఇచ్చాను. నువ్వు తెలుసుకోవటానికి బైబిల్ ఇచ్చాను. ఆ బైబిల్ నీకు చదివితే నీకు అర్థం కాదేమోనని బోధకుల్ని ఇచ్చాను. బైబిల్ని ఇంట్లోకి రా, బైబిల్ సొసైటీని ఇచ్చాను. నువ్వెందుకు నమ్మలేదు నన్ను? ఎందుకు ఇలాగున్నావు? తీర్పు తీర్చి నువ్వు నరకానికి వెళ్ళిపో. ఇప్పుడు చెప్పండి అమ్మా, మనము యేసును నమ్మిన వారి యొక్క రీతిలో ఉండాలా, నమ్మని వారి రీతిలో ఉండాలా? నువ్వు ఎలాగున్నావు ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఒకవేళ యేసును నమ్మకుండా నువ్వు చనిపోతే, రక్షించబడకుండా చనిపోతే, జీవ గ్రంథములో పేరు లేకుండా నువ్వు చనిపోతే, రేపు నువ్వు లేస్తావు, తీర్పుకే లేస్తావు. ఒక పునరుద్ధానం, జీవ పునరుద్ధానం. 2 తీర్పు పునరుద్ధానం. మొదటిది జీవ పునరుద్ధానం, నిత్యము జీవించటానికి. 2 తీర్పు పునరుద్ధానం, తీర్పు పొంది నరకానికి వేయటానికి. ఈ విషయాలు మీలో భద్రం చేసుకోండి. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు మళ్ళా రానయ్య ఉన్నారు. ఆయన రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా నిండుగా మీకెల్లరకు దయచేయుగాక.